నిరుద్యోగులారా మనము పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేయమంటే పోస్టులు పెంచకుండానే పోస్ట్పోన్ చేసిర్రు. ఈ పోస్టులు పెంచకుండా పోస్ట్పోన్ చేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఇదే పోస్టులతో అయితే గత సంవత్సరంలోనే ఎగ్జామ్ రాదు. ఒక సంవత్సరం ఆగి ఒక నెలకు కనీసం 6-7 ఖర్చు పెట్టుకొని ఒక సంవత్సరం అంటే ఒక వ్యక్తికి దాదాపుగా 80 నుండి 90 వేలు ఖర్చు పెట్టుకొని ఆగింది ఈ పోస్టుల గురించేనా. పోస్టుల పెంపు అనేది అత్యంత కీలకము. చివరిగా మనం చలో ఢిల్లీకి వెళ్దాం, అక్కడనే తేల్చుకుందాం పోస్టుల పెంపు అనేటటువంటిది. ఇంకొకటి 1:100 కూడా అక్కడే తేల్చుకునేది. అక్కడ జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కూడగట్టుకొని జంతర్ మంతర్ దగ్గర బ్రహ్మాండంగా ఖచ్చితంగా ఈ మన డిమాండ్ నెరవేరేంత వరకు ధర్నా చేద్దాం, అక్కడనే తెలుసుకొని వద్దాం. దీని కొరకు మనం ఆర్థికంగా లేనటువంటి వాళ్ళము, ఇప్పటికే మనిషికి సంవత్సరానికి దాదాపు 80 నుండి 90 వేలు ఖర్చు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళము. కాబట్టి మనము మన చేతనైనంత వరకు మన ఆర్థిక వనరులు అనేటటువంటి సరిపోనటువంటి ఎంత కూడగొట్టుకున్నాం. దీని కొరకు మనం జోలె బట్టి ఉద్యమాన్ని నడుపుకుందాం. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా డబ్బులు లేనప్పుడు కేసీఆర్ గారు జోలె బట్టి ఉద్యమాన్ని నడిపిండు. ఈ వాళ్ళ ఒక్క ఉద్యమమే కాదు, ఏ ఉద్యమైనా మందకృష్ణ గారు అయినా ఇంకెవరైనా సామాజిక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇదే పంతాలో వెళ్ళారు. మనం కూడా ఇదే పంతాన్ని ఉపయోగించుకొని జోలె బట్టి మనం ఆర్థిక వనరులను కూడగట్టుకొని ఢిల్లీకి పోదాం. దీని కొరకు రేపు 10 గంటలకు అశోక్ నగర్ నుండి జోల కార్యక్రమం ఉంటుంది. దీనికి సామాజిక ఉద్యమకారులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. నిరుద్యోగులందరూ కూడా అక్కడికి రావాలి. మీరు ఢిల్లీకి రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా గ్రూప్లో మీరు చలో ఢిల్లీకి అని పేర్లు పెట్టండి. ఈ 2-3 రోజులలో మనం ఫండ్ గ్యాదర్ చేసుకున్నాక నిరుద్యోగులందరినీ వచ్చేటోళ్ళ పేర్లు రాసుకున్నాక టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. పార్లమెంటుతో మనకు సంబంధం లేదు. జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం ఉధృతం. పార్లమెంట్ అయిపోయినాక అందరూ కూడా అక్కడనే అవైలబుల్గా ఉంటారు. మనకు అవైలబుల్గా ఉండేటటువంటి వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా మనకు సంఘీభావంగా ఢిల్లీలోనే ఉంటారు. కాబట్టి అందరూ రేపు 10 గంటలకు అశోక్ నగర్కి రాండి.